హాయ్ వ్యూవర్స్, యోగము అంటే మాస్టర్బేషన్ అంటారు దీన్ని. అసలు ఏంటి ఇది? మీకు హెల్త్కు మంచిదా? ఇది మీకు అంటే ఇది చేస్తూ ఉంటే బాగుంటుందా? ఇది ఎప్పుడెప్పుడు చేయాలి? అసలు చేయకూడదా? ఇవన్నిటికీ ఈరోజు మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. చూడండి, ప్రతి ఒక్క సిస్టమ్ అంటే అలోపతిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎవరైతే ఇస్తారో, సర్జరీస్ వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళది ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే యునానీది ఒక సిస్టమ్ ఉంటుంది. యునానీ సిస్టమ్ ఏమంటుంది హస్తప్రయోగం గురించి, దాని గురించి మనం మాట్లాడదాం. యునానీ మెడిసిన్ హస్తప్రయోగం గురించి ఏమంటుందంటే, అది ఒక ప్రాబ్లం, అదొక మెంటల్లీ అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అందుకని మీరు అది చేయకూడదు. అది చేస్తే మీకు వేరే ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయని యునానీ మెడిసిన్ చెప్తుంది. అలోపతిక్ మెడిసిన్ ఏమంటుంది? ఏం చేయొచ్చు, మీరు ఏం కాదు, అది చేస్తే ఏంటంటే మీరు హెల్తీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే అతిగా చేయకూడదు, ఎక్సెసివ్, ఎక్కువగా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది వింటారు, అంటే ఎవరైతే ఇండల్ చదువుతారో కొంచెం చేయబాబు ఎక్కువ చేయొద్దు అంటారు. ఇక అతను కొంచెం ఎంత ఎక్కువ ఎంత అర్థం కాదు. మంచిగా బాడీ బిల్డర్ ఉన్నవాడు ఇక నాకు కొంచెం అంటే ఇక నాకు ఎక్కువనే అంటాడు. పక్కకు ఉన్నవాడు నాకు ఒకసారి అయినా కానీ నాకు ప్రాబ్లమే అంటాడు. అయితే అది వాళ్ళు మళ్ళీ దానికి మైండ్ ఉండాలి. చాలా మందికి అంత ఎడ్యుకేటెడ్ ఉండాలి. అప్పుడప్పుడు ఎప్పుడైతే అవసరమో అప్పుడు చేయాలన్నట్టు ఉండాలి. దాని బదులు అసలు పోకపోతే దాని పేరుకి మంచిది కదా. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే టైం ప్రకారం పెళ్లి కావాలి, మీరు మీ భార్యతో మంచిగా ఉండాలి, లేకపోతే మీరు బిజీగా ఉండాలి, దినమంతా మీ పని చేసుకుంటూ ఉండాలి, రాత్రి పడుకోవాలి. యాజ్ పర్ అంటే నేచర్ మీకు ఒక నెలలో 4 సార్లు 6 సార్లు ఒకవేళ నైట్ ఫాల్ అయిపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇది నేచర్ అనమాట. ఇలాంటప్పుడు ఈ హస్తప్రయోగం చేసి మీరు డైలీ అంగానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంగానికి మీరు ఒకవేళ ఇది జస్ట్ రబ్ చేస్తూ ఉంటే, డైలీ రబ్ చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అది ఏం కావాలో చూడండి. అక్కడ టిష్యూ ఉంటుంది, అక్కడ బ్లడ్ సప్లై ఉంటుంది, అక్కడ నర్వ్ సప్లై ఉంటుంది. ఇదంతా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 100% ఉంటాయి. చూడండి, డైలీ ఇలా ఇక్కడ రబ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ గ్లాన్స్ ఏదైతే ఉంటుంది, సెన్సిటివ్ పెనిస్, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సెన్సిటివ్ అయిపోతాయి, అక్కడ తొందరగా అయిపోవడము, అలాగే అంగస్తంభన ప్రాబ్లం రావడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం, అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే నా సజెషన్, నా ఒపీనియన్, ఒకవేళ మీరు అడిగితే హస్తప్రయోగము చేయడం మంచిది కాదు. మీరు అది ఒక పారామీటర్ లాగా తీసుకొని చాలామంది చేయమన్నారు అని ఎంకరేజ్ అయ్యి, అసలు ఏం లాస్ కాదు, మీరు ఎన్నిసార్లు చేసినా మీకు ఏం కాదు, అసలు దానివలన మీకు స్పర్మ్ కౌంట్ తగ్గదు, అసలు దానివలన మీకు మీ బాడీకి ఏం ఎఫెక్ట్ కాదు అని చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఉండవచ్చు, కానీ మీ బాడీ మీద ఏం ఎఫెక్ట్ అవుతుందో మీరు చూడండి. ఒక సిస్టమ్ చెప్తుంది అది చేయొద్దు, ఒక సిస్టమ్ చెప్తుంది అది చేయాలి. మీకేం అర్థమవుతుంది? అది చేయడం వలన మీరే చెప్పండి, మీ అంగం చిన్నగా అనిపిస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది, మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఎక్కువగా, మళ్ళీ తొందరగా మీకు శీఘ్రస్ఖలనం అయిపోతుంది, తొందరగా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. మరి అది అంటే ఈ సిస్టమ్ మాట వింటారా, ఆ సిస్టమ్ మాట వింటారా? మీరే నిర్ణయించండి. ఒకవేళ మీరు ఇలా చేసి మీ నర్వ్స్ డ్యామేజ్ చేసుకున్నారనుకోండి, మీ ఆర్గన్, మీ అంగం ష్రింక్ అయిపోయి చిన్నగా అయిపోయింది అనుకోండి, అలాగే అంగస్తంభన ప్రాబ్లం ఏమైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు మా దగ్గర వచ్చి మెడిసిన్స్ వాడచ్చు. యునానీ మెడిసిన్స్ ఉంటాయి మా దగ్గర, హల్వా రూపంలో, అలాగే మనకు క్యాప్సూల్ రూపంలో, ఆయిల్ రూపంలో, ఇదంతా ఒక కిట్ వస్తుంది. ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడే కాకుండా విదేశాల్లో నుంచి కూడా మెడిసినల్ ప్లాంట్స్ చాలా తెప్పించి దాన్ని శుద్ధి చేసి ఆ మెడిసిన్స్ ఈ హల్వా షకల్లో, క్యాప్సూల్ షకల్లో, ఆయిల్ షకల్లో మనము తయారు చేసి మనము అది మేము ఇస్తాము. ఒకవేళ మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హస్తప్రయోగం యూజువలీ చేసేట వాళ్ళు 13, 14, 15 years అని అనుకుంటాం మనం పుberty తర్వాత. కానీ పెళ్ళైన వాళ్ళు కూడా ఇవాళ రేపు చేస్తున్నారండి. అది అన్యాయం కదా. మీరు ఆ ఎనర్జీ సేవ్ చేసి పెట్టుకుంటే, మీరు అది చేయకపోతే మీరు మీ భార్యతో కలుస్తారు, అక్కడ ఆమె కూడా బెనిఫిట్ అవుతుంది. అక్కడ ఆమెను అలాగే వదిలేసి మీరు ఇది చేస్తుంటారు.
ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని దీని జోలికి పోవద్దు. దీని యూజువల్లీ ఇందులో ఇండల్జ్ ఉన్నవాడు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనుకుంటాడు. సోషల్లో మూవ్ అవ్వరు, కన్స్ట్రక్టివ్ అంటే పని చేయరు. ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఒకవేళ హస్తప్రయోగం చేసి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. పల్లెటూరులో, విదేశాల్లో ఉన్నవాళ్ళు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. అందుబాటులో ఉన్నవాళ్ళు డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకొని నా దగ్గర వచ్చి మెడిసిన్స్ తీసుకోవచ్చు.